పాతపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. డ్రగ్స్ వచ్చాయి అంటే 25,000 కేజీలు అంటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఉపయోగపడే డ్రగ్స్ వచ్చాయి. కనీసం అప్పుడైనా ఈ ముఖ్యమంత్రి కళ్ళు తెరిచాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను వస్తానే హామీ ఇస్తున్నా. గంజాయిని పూర్తిగా కంట్రోల్ చేస్తాను, డ్రగ్స్ని పూర్తిగా నివారిస్తా. ఎవడైనా అమ్మితే బొక్కలో పెడతా, మక్కిలి రగ్గొడేస్తా. జే బ్రాండ్ 5 ఏళ్ళు జే బ్రాండ్ అయిన అమ్మిన వాళ్ళందరికీ హెచ్చరిక చేస్తున్నా. చిత్రగుప్తుడు మారిగా నీ లెక్కలన్నీ రాశా, ఏం చేయాలో చేసి చూపిస్తానని హెచ్చరిస్తున్నా. తమిళలో 4వ భరోసా. ఏం తమిళలో ఉద్యోగాలు వచ్చాయా మీకు? వస్తాయా మీకు? జాబు రావాలంటే అది మన బ్రాండ్. గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలి, అదే ఆయన బ్రాండ్. గంజాయి బ్యాచ్ అది, మన బ్యాచ్ ఉద్యోగాల బ్యాచ్, ప్రగతి బ్యాచ్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఏం తమ్ముళ్ళు డిఎస్ఏ పెట్టాడా? జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు? ఏమైనా ఉద్యోగాలు ఒక్కరికైనా వచ్చాయా? ఆయన ఇచ్చేది వాలంటీర్ ఉద్యోగం 5,000. నేను చెప్పాను ఆ వాలంటీర్ కూడా 10,000 రూపాయలు ఇస్తానని చెప్పిన ప్రభుత్వం తెలుగుదేశం. అంతేకాదు 10,000 ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి లక్షలు సంపాదించే మార్గం చూపిస్తారని వాలంటీర్లు కూడా చెప్పారు. అందుకే మా యువతకు హామీ ఇస్తున్నా, మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతా. ఎప్పటికప్పుడు పిల్లలు మీ అందరి కోసం 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్లలో క్రియేట్ చేస్తా. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. అంతేకాదు ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. మీరు అమెరికాకో ఎక్కడికో పోవాల్సిన పని లేదు. మీ పాతపట్నంలో కూర్చొని అమెరికాలో ఉండే కంపెనీకి పనిచేసే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా, పెట్టుబడులు చేస్తా, పాతపట్నాన్ని కూడా ఆదుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది నేను ఇచ్చే భరోసా. మీ పిల్లలకి, యువతకి నేను ఒకటే అపీల్ చేస్తున్నా. ఉద్యోగాలు తేవడం నాకు తెలుసు, గంజాయి పెంచడం జగన్కి తెలుసు. అందుకే మిమ్మల్ని కోరుతున్నాను, మీరందరూ కూడా 20 రోజులు తమ్ముళ్ళు యువత సైకిల్ ఎక్కండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు కట్టుకోండి. గాజు గ్లాస్ చేతిలో పట్టుకోండి. నీళ్లు అవసరమైతే నీళ్లు తాగండి. ఎక్కడన్నా బయట వస్తే టీ తాగండి. ఎవడన్నా ఎదురొస్తే మనం ఎవరి జోలుకు పోము. మన జోలుకు వస్తే మాత్రం సైకిల్ స్పీడ్ పెంచుతాం. కమలం పువ్వు కూడా పెట్టుకోండి, సైకిల్కి అందాన్ని ఇస్తుంది. చేస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 19 రోజులు మా కోసం పనిచేయండి. ఇప్పుడు హామీ ఇస్తున్నా, 5 ఏళ్ళు మీరు ఊహించినటువంటి అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటా. సిద్ధమా మీరు? నమ్మకమేనా అని అడుగుతున్నా. ఇంకో పక్క 5వ భరోసా. తమ్ముళ్ళు సాగునీటి ప్రాజెక్టుని సర్వనాశనం చేశాడు ఈ సైకో. పోలవరం మన వంశధార కూడా సరిగా చేయకుండా హీరా బ్యారేజ్ కూడా మనం పూర్తి చేసిన తప్ప ఏమీ చేయలేదు. నేను ఒకటే హామీ ఇస్తున్నా,
సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, త్రాగునీరు ఇస్తాం. మా ఆడబిడ్డలకు ఇచ్చే హామీ ఇది. ఇంటింటికి కుళాయి ద్వారా ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ పెట్టి సురక్షితమైన మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత 5 ఏళ్లలో నాది మాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. పొలాలకు నీళ్ళు ఇస్తే బంగారు పండించే రైతాంగం ఉన్నారు. అది చేసి నా నిజాయితీ నిరూపించుకుంటాం. కేంద్ర సహకారంతో పోలవరం కూడా పూర్తి చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. భరోసా నెంబర్ 6 ఉద్యోగస్తులు. ఏం తమ్ముళ్ళు, ఉద్యోగస్తులు జీతాలు వస్తున్నాయా? పిఆర్సీ ఇచ్చారా? పిఆర్సీ ఇచ్చారా అని అడుగుతున్నా. నెలవారీగా జీతాలు వస్తున్నాయని అడుగుతున్నా. ప్రావిడెంట్ ఫండ్ ఇస్తున్నారా అని అడుగుతున్నా. డిఏ ఇచ్చారా అని అడుగుతున్నా. టిఏ ఇచ్చారని అడుగుతున్నా. నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఉద్యోగులు కూడా ప్రజాస్వామ్యంలో భాగం. ఉద్యోగులు కూడా మనం కానీ ఉపయోగించుకోకపోతే నష్టం వస్తుంది. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, పెండింగ్లో ఉండే బకాయిల్ని తప్పకుండా క్లియర్ చేసే బాధ్యత నాది. ఎవరైతే ఉద్యోగస్తుల్లో పెన్షనర్స్ ఉన్నారో వాళ్లకు మొదటి తారీఖుని వాళ్ళ జీతాలు ఇచ్చే బాధ్యత, పెన్షన్ ఇచ్చే బాధ్యత నాదని వారికి కూడా హామీ ఇస్తున్నా. పిఆర్సీని రివర్స్ చేశాడు. మళ్ళీ నేను చెప్తున్నా, పిఆర్సీని కూడా ముందుకు తీసుకెళ్తాం. సమాజంలో అందరూ ఆనందంగా ఉండాలి. అందరి సౌభాగ్యం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా సూపర్ 7, భరోసా 7, సూపర్ 6. మా ఆడబిడ్డలు ఇక్కడే ఉన్నారు. ఏమమ్మా, నన్ను గుర్తు చేసుకోండి, తెలుగుదేశం పార్టీని గుర్తుపెట్టుకోండి. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? చెల్లికి తండ్రి వాటాలో భాగమైన దుర్మార్గుడు, అప్పిచ్చిన దుర్మార్గుడు ఎవరు? సైకో. అలాంటి అన్న నీకు ఉండాలమ్మా అని అడుగుతున్నా. నీకు ఏ అన్న అయినా ముందు ఏం ఆలోచిస్తాడు? పేదవాడైనా అన్న చెల్లుంటే, తమ్ముడు అక్కుంటే మొదటిసారిగా ఆడబిడ్డకు పెళ్లి చేసి అవసరమైతే అప్పు చేసి ఆస్తి ఆవిడకి ఇచ్చేసి మళ్ళా ఈయన సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మొత్తం తండ్రి ఆస్తిని కొట్టేసి చెల్లికి అప్పిచ్చిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వాడు మీ ఇంటికి అండగా ఉండడానికి పనికొస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇటు చూస్తే జనాలు విపరీతంగా ఉన్నారు. ఇటు చూస్తే కనుచూప మేరల్లో ఎక్కడ చూసినా జనాలే జనాలు. సముద్రాన్ని మించిపోయింది జన సముద్రం. ఇప్పుడు మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. మళ్ళీ నేను ఒక కొత్త కార్యక్రమంతో మీ దగ్గరికి వస్తున్నా. సూపర్ 6లో మా ఆడబిడ్డల కోసం మహాశక్తి ద్వారా మీ దగ్గరికి వస్తున్నా. 1, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 2, ప్రతి ఒక్కరికి 1,500 రూపాయలు నెలకు, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 ఇస్తా. 90,000ని 9 లక్షల రూపాయలు చేసే మార్గం కూడా మీకు చూపిస్తాను. ఇది నా భరోసా. డాక్రా సంఘాలకి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత నాదని మా డాక్రా సంఘాలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేనే పసుపు కుంకుమ ఇచ్చాను. డాక్రా సంఘాలు రుణమాఫీ చేశాను. డాక్రా సంఘాలు పెట్టాను. మీకు వంట గ్యాస్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఇచ్చిన వంట గ్యాసు ఆటకెక్కింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత మాది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఎవరిని అడిగితే చెప్పండి,
చంద్రన్నే మా డ్రైవర్ చెప్పాడు నేను ఎక్కడికి పోవాలో దించమని మీరు డిమాండ్ చేయమని మా ఆడబిడ్డను కోరుతున్నా. ఇంకొక పక్క భరోసా నెంబర్ 8 పింఛన్లు ఇచ్చే వాళ్ళందరికీ ఒకటి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, నేను ఒట్టొట్టి మాటలు చెప్పడం లేదు. 200 రూపాయలు పింఛన్ 2000 రూపాయలు చేసింది ఎవరని అడుగుతున్నా మిమ్మల్ని. పింఛన్లు ప్రారంభించింది ఎవరని అడుగుతున్నా. ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ